సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. కొందరి సినిమా తారల జీవితాలు సినిమా కథలను మించి ఉంటాయి. చిన్నతనంలో సినిమా అవకాశాలు వచ్చి ఉన్న పలంగా స్టార్డమ్ రావడం, ఎవరో ఒకరు ప్రేమిస్తున్నాను అని వెంటపడడం, ప్రేమలో పడడం, తరువాత మనసు కష్టపడడం, భగ్న ప్రేమికులుగా మిగిలిపోవడం, లేదంటే జీవితాన్ని ముగించడం, ఇలా జరుగుతూ ఉంటాయి. గతంలో సినిమా తారలు అనేక మంది మధ్యంతరంగా జీవితాన్ని ముగించుకున్నారు. ప్రేమలో పడి మరణించిన వారిలో అలనాటి కథానాయకులు ఫటాఫట్ విజయలక్ష్మి ఒకరు. తెలుగు ప్రేక్షకులను తన ఓర చూపుతో కొంతకాలం పాటు ఓలలాడించిన సిల్క్ స్మిత కూడా అర్ధాంతరంగా కన్నుమూశారు. ఆమెది హత్యో ఆత్మహత్యో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఏప్రిల్ నెలలోనే ఒక అందాల తార నేల రాలిపోయింది. దివ్యభారతి వెళ్ళిపోయి 32 ఏళ్ళయింది. అది ముంబై నగరంలోని అంధేరి ప్రాంతం. ఒక అపార్ట్మెంట్లోని దబ్మని సౌండ్ వచ్చింది. ఏంటబ్బా అని అందరూ గుమికూడారు. 19 ఏండ్ల ఒక అందమైన అమ్మాయి కార్ పార్కింగ్లో 5వ అంతస్తు నుండి పడింది. ఆమెను ఎవరైనా తోసారా, లేక ఆమె అదే పనిగా ఉద్దేశపూర్వకంగానే పడిందా, లేదా ప్రమాదవశాత్తు పడిందా అనేది ఇప్పటికీ తేలని ఒక అంశం. ఆమె ఎవరు అని అంటే, ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా టీనేజ్ ప్రాయంలో టీనేజ్ కుర్రకారును ఉర్రూతలూగించిన నటి. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఆమె చాలా సినిమాలు చేసింది. ఆమె పేరే దివ్యభారతి. బ్రహ్మదేవుడు మంచి మూడ్లో ఉండి ఆమెను తయారు చేసినట్లున్నాడు. అణువణువు అందమే. మంచి ప్రాయంలో ఫ్రాక్లు వేసుకుని సగం చీర కట్టుకుని ఆమె చూపిన అందాలు అన్నీ ఇన్ని కావు. అలాంటి అందగత్తే అర్ధాంతరంగా కన్నుమూసి. ఇప్పటికీ దివ్యభారతి ఈ లోకాన్ని వదిలిపెట్టి పై లోకాలకు వెళ్ళి 32 ఏళ్ళు అయిపోయింది. ఆమె చనిపోయిన రోజు ఏం జరిగింది? అప్పటికే దివ్యభారతికి నిర్మాత సాజిద్ నదియాడ్తో పెళ్ళైందని పుకార్లు పుట్టాయి. కాలేదని కొందరు అనేవారు. దివ్యభారతి తన నిర్మాత అయిన సాజిద్ నదియాడు ఇద్దరూ కలిసి అంధేరిలోని ఒక అపార్ట్మెంట్ తీసుకుని అందులో కలిసి ఉంటున్నారు. ఆ రోజు అంటే ఆమె చనిపోయిన రోజు జరిగిన సంఘటనలు గమనిస్తే, ఆ రోజు ఆమె ఇంటికి ప్రముఖ డిజైనర్ నీతా, ఆమె భర్త శ్యామ్ వచ్చారు. వారు దివ్యభారతితో కూర్చుని డ్రెస్సులు, వాటి కొత్త కొత్త డిజైన్ల గురించి మాట్లాడుకుంటూనే మద్యం సేవించారు. దివ్యభారతి ఇంట్లో పనిచేసే అమృత అనే పని మనిషి వారికి కావలసినవన్నీ సమకూర్చింది. ఆమె అంటే దివ్యభారతికి చాలా నమ్మకం. వచ్చిన వారితో మాట్లాడుతూనే దివ్యభారతి బాల్కనీలోకి వెళ్ళిన కొన్ని నిమిషాలకే పెద్ద శబ్దం వచ్చింది. వెళ్ళి చూస్తే ఆమె కార్ పార్కింగ్ ప్లేస్లో రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన హాస్పిటల్కు తీసుకువెళ్లే లోపే ఆమె మరణించింది. ఇది 1993 ఏప్రిల్ నెల మొదటి వారంలో జరిగింది. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె మద్యం సేవించినట్లు తేలింది. అయితే దివ్యభారతి మరణంపై నీతా, శ్యామ్లు ఏం మాట్లాడలేదు. సాజిద్ కూడా ఎందుకు మరణించింది అనే దానికి ఏమీ చెప్పలేకపోయారు. పని మనిషి అమృత మాత్రం దివ్య మరణాన్ని జీర్ణించుకోలేక కొన్ని రోజుల తర్వాత గుండె ఆగి చనిపోయింది. సాజిద్ కావాలని భార్యను చంపించి వేశాడని వార్తలు వచ్చాయి. పని మనిషిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దేనికి ఆధారాలు దొరకలేదు. అయితే దివ్యభారతి తండ్రి మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అదేంటంటే, దివ్య నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ అన్ని పోర్షన్లకు బాల్కనీలు, గ్రిల్స్ ఉన్నాయి. ఈ ఒక్క అపార్ట్మెంట్కు లేవు. ఎందుకని గ్రిల్ వేయలేదు? ఇది పథకం ప్రకారం జరిగిందా? ఆ బాల్కనీ కింద కార్ పార్కింగ్ ఉండేది. దివ్య చనిపోయిన రోజు అక్కడ ఏ కార్ పార్క్ చేసినట్లే లేదు. అందువలన
దివ్య డైరెక్ట్గా నేలను తాకడం వల్ల చనిపోయింది. అయితే ఆ దిశగా విచారణ చేశారో లేదో కూడా తెలియదు. దివ్య సాజిద్కు అసలు పెళ్ళే కాలేదని 3 నెలల తర్వాత చేసుకుంటారని పోలీసులకు చెప్పినట్లు ఒక కథనంలో ప్రచారం ఉంది. అలాగే సాజిద్ దివ్యభారతి భౌతిక కాయాన్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు నోటి నుండి నురగ కక్కుకుని పడిపోయాడని చెప్పుకున్నారు. ఇవే కాకుండా ఇంకా పలు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. చివరికి దివ్యభారతి అంత్యక్రియలు ఎలా చేయాలనే దాంట్లో కూడా తర్జన భర్జనలు జరిగాయి. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ పెళ్లి కావడమే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించింది అని కథనాలు ఉండడంతో ఆమెను ఏ మతాచారం ప్రకారం చేయాలి అనే చర్చ కూడా నడిచింది. అయితే ఆమె మీద వచ్చిన పెళ్లి మతం మార్పిడి కథనాలకు రుజువులు ఆధారాలు లేవు కాబట్టి చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించారు. దివ్యభారతి మరణంపై పలు కథనాలు వెలువడ్డాయి. వీటిలో ఏది వాస్తవమో కూడా తెలియదు. పోలీసులు ఈ కథనాలను పరిశీలించారో లేదో కూడా తెలియదు. అయితే నిర్మాత సాజిద్ ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద 5 సంవత్సరాలు ఈ కేసు మీద విచారణ జరిగింది. పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు. దాంతో కేసు మూతపడింది. ఆ సంఘటన తలుచుకుంటేనే అందరికీ బాధ కలుగుతుంది. ఆమె అభిమానులకైతే మనసు సుడి తిరుగుతుంది. జరిగిన ఘటన వెనుక మరేదో కోణం ఉంది, ఏదో జరిగింది అనే సందేహాలు ఎవరికైనా వస్తాయి కానీ వాటన్నింటికీ సాక్ష్యాలు రుజువులు లేవు. కొన్నేండ్ల తర్వాత దివ్యభారతి మరణ ఘటన నేపథ్యంలో ఛార్జ్ షీట్ అనే సినిమా వచ్చింది. అందులో కూడా ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. అదన్నమాట. అద్భుతమైన అందాలతో ఈ లోకంలోకి వచ్చి తారాలోకంలో కొంతకాలం విహరించి అంతరార్థమైపోయిన దివ్యభారతి అనే నటి విషాదగాథ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.